సత్యమైన మార్గం నిజం నిజం గొప్ప గొప్ప విజయం నిరంతరం కలిగలే గొప్ప వెలుగులే సాగలే నెమ్మది దుష్ట చేష్టలు తీర్చగా ప్రేమ పతాకం ఎగురగా జరిగేది జరుగునది తీయడం ఇవ్వడం నిన్నే మార్చు శక్తి నా పేరు భాస్కర్ రెడ్డి. నా తల్లిదండ్రులు జనార్దన్ రెడ్డి గారు, అనసూయ. నాకు ఒక తమ్ముడు విజయవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఒక చెల్లెలు శారద ఉంది. నాకు ఈరోజు పెళ్ళై నా భార్య పేరు సంధ్యశ్రీ. నా పిల్లలు నిశాంత్ అండ్ అనంత్ ఉన్నారు. మేమందరము కలిసి ఎంతో ఆప్యాయంగా జీవితం గడిపిస్తూ ఉన్నాము. నా జీవితం ఎలా మొదలైంది, నాకు జరిగిన కష్టాలు నష్టాలు, ఆ తర్వాత చిన్నప్పటి నుంచి ఎలా నేను పెరిగాను అనేది ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తే అది ఎంతో వింతగా ఎంతో మహిమగా ఉంటుంది. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు తీసుకుంటే ఏమీ తెలియని రోజుల్లో కూడా ఎన్నో తెలిసినట్టుగా ఉండేవి. ఏమీ చేయనివి కూడా కొన్ని, చేయరానివి కూడా కొన్ని చేస్తూ ఉండేవాళ్ళము. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు జరిగాయి జీవితంలో. చదువుకున్నాము, 10th పాస్ అయ్యాము. ఇంటర్మీడియట్ తర్వాత మా పేరెంట్స్కి నేను డాక్టర్ అవ్వాలనేది చాలా పెద్ద కోరిక. ట్రై చేశాము, MBBS ఎంట్రన్స్ రాశాము. కానీ ఎందుకో అది ఆ సీట్ తెచ్చుకోలేకపోయాను. ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి వెళ్ళాలనేది మా పేరెంట్స్ కోరిక. అది జరగకుండా డిగ్రీ అవుతూనే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సైన్సెస్లో అండ్ మేనేజ్మెంట్కి, అప్పుడే మేనేజ్మెంట్ అనే కోర్స్ చాలామందికి తెలియదు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ గాజియాబాద్లో అప్లై చేశాను. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ గాజియాబాద్ నుంచి వచ్చినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తానని మా పేరెంట్స్కి చెప్పినప్పుడు మా ఫాదర్ అన్నాడు, అంతమంది ఇంజనీర్స్ పీజీస్ వీళ్ళంతా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ సీట్ నీకు ఎలా వస్తుంది అనేది ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. నేనన్నాను నేను వెళ్ళి ట్రై చేస్తాను. సరే నువ్వు వెళ్ళిరా అని చెప్పి అప్పుడు కూడా నన్ను ఒంటరిగా పంపించారు. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండింది, గ్రూప్ డిస్కషన్ ఉండింది అండ్ ఇంటర్వ్యూ ఉండింది, పర్సనల్ ఇంటర్వ్యూ. అన్నిట్లో నేను బాగా చేసినట్టు నాకు అనిపించి నేను మళ్ళీ ఎంట్రన్స్ రాయాలి హైదరాబాద్లో. కానీ నేనేం చేశానంటే ట్రైన్ వరంగల్లో దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయాను, వేరే ఎంట్రన్స్ రాయకుండా. అప్పుడు మా పేరెంట్స్ అడిగారు, ఏంటి నువ్వు ఎంట్రన్స్ రాయలేదు, నీకు ఇక్కడ సీట్ వస్తుందని గ్యారంటీ ఏంటి అని. నేనన్నాను గ్యారంటీగా వస్తుంది అంటే. అలాంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండేది చిన్నప్పుడు. కొన్ని రోజుల తర్వాత అది సీటు వస్తుందా, లెటర్ వస్తుందా రాలేదా అనేది డౌట్గా మొదలైంది. అండ్ ఏ రోజైతే అయ్యో ఇది వస్తుందో రాదో అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ నాలో దృఢపడుతున్న టైంలో ఆ రోజే కాల్ లెటర్ వచ్చింది. అలాగ నేను ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడము జరిగింది. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ 3 ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 కంపెనీస్లో నాకు జాబ్ రావడము జరిగింది. ఆ తర్వాత నేను అందులో ఒకదాన్ని చూస్ చేసుకోవడము. అక్కడి నుంచి నా ప్రొఫెషనల్ లైఫ్ బిగిన్ అయింది. నేను బెంగళూరులో ఫస్ట్ రిపోర్ట్ చేయడము, ఆ తర్వాత ఆ కంపెనీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడము, ప్లస్ అక్కడి నుంచి ఎవరికైతే నేను రిపోర్ట్ చేస్తూ వచ్చానో వారు నాకు చాలా దగ్గర అవ్వడము. తర్వాత మేమిద్దరం కలిసి మళ్ళీ చెన్నైకి ఒక జాబ్ షిఫ్ట్ అవ్వడము. అక్కడి నుంచి చెన్నైలో ఉన్న టైంలో నాకు మ్యారేజ్ జరగడము. నేను మళ్ళీ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడము. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత పని రీత్యా మళ్ళీ నేను పెళ్ళైన కొన్ని రోజులకే బాంబేకి వెళ్ళడం. తర్వాత దీంతో నా మిస్సెస్ అదేంటి మీరు వెళ్ళిపోయినారు అని చెప్పి తను బాంబేకి రావడం, బాంబే నుంచి నేను రావడం, మళ్ళీ
ఆ తర్వాత రిజైన్ చేయడం, తర్వాత సొంత మా మామగారికి హోటల్ బిజినెస్ ఉండింది, సో దాంట్లో జాయిన్ అవ్వడము, అక్కడి నుంచి నా ఓన్ బిజినెస్ అనేది మొదలైన టైం అది. ఆ తర్వాత ఈ హోటల్ బిజినెస్ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ నేను నా ఓన్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాను. అది 1 lakh ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టేసి టైటన్ టైమెక్స్ వారికి రీడిస్ట్రిబ్యూషన్ స్టాకిస్ట్గా అపాయింట్ అయ్యి ఆ 1 lakh మొదలైన బిజినెస్ అది 5 crores టర్న్ ఓవర్ చేస్తూ వెళ్ళిపోయాము. ఈ లోపల ఇంకొక హోటల్ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇదే పార్ట్నర్షిప్లో ఆ కొత్త హోటల్ ప్రాజెక్ట్లో కూడా నేను ప్రమోటర్ డైరెక్టర్గా ఉన్నాను. అది 5 star, ఈరోజు అది 5 star హోటల్. తర్వాత నేను ఒక ఐవి సొల్యూషన్ ప్రాజెక్టు ఐడెంటిఫై చేసి ఐవి సొల్యూషన్స్, ఐవి మ్యానుఫ్యాక్చరింగ్, ఐవి సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని విత్ యుఎస్ఎఫ్డిఏ. ఆ రోజుల్లో ఆ యుఎస్ఎఫ్డిఏతో ఉన్న ప్రాజెక్ట్ ఏది లేదు ఫర్ ఐవి సొల్యూషన్ అండ్ ఐవి మ్యానుఫ్యాక్చరింగ్ సెట్స్. సో అది పెట్టాలనేసి యుఎస్ కొలాబరేటర్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో డిస్కషన్స్ పెట్టి, తర్వాత యుఎస్ ఫైనాన్సింగ్ ఏజెన్సీస్తో కూడా మాట్లాడి, అక్కడ డెల్ఫాస్ అని, హీ వాజ్ ది ఎకనామిక్ అడ్వైజర్ టు రొనాల్డ్ రేగన్, ఆయనతో మాట్లాడుకొని ఆయన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కంపెనీతో సంప్రదింపులు జరిపి ఆయన్ని ఇంప్రెస్ చేసి ఆ రోజుల్లో సమ్వేర్ అరౌండ్ ఎర్లీ 90s 85 crores యుఎస్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ చేయించుకొని అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వైజాగ్ ఈపీజెడ్లో ల్యాండ్ అలాట్ చేయించుకొని కొలాబరేటర్స్ని పిలిపించి చేస్తున్న టైంలో ఆ ఫైనాన్స్ కండిషన్ ఏముండిందంటే ఒక స్టాండ్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని. ఆ స్టాండ్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్ కొరకు ఒక సింగపూర్ బ్యాంక్, ఓవర్సీస్ చైనీస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఓసీబీసీ బ్యాంక్ అంటారు, ఆ బ్యాంక్ వెళ్ళి అక్కడ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ పలానా వ్యక్తి ఒక ఆయన అయితే మీకు స్టాండ్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆయన అకౌంట్ నుంచి ఇవ్వగలరు, ఆయనకు ఆ క్రెడిట్ వర్దినెస్ ఉందని చెప్పినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తిని హైదరాబాద్ పిలిపించి అన్నీ మాట్లాడి ఆయనకు అడ్వాన్స్ పే చేశాము. పే చేసిన తర్వాత ఆయన పర్ఫామ్ చేయలేదు. ఎప్పుడైతే ఆయన పర్ఫామ్ చేయలేదో అప్పుడు అక్కడి నుంచి ఇంకా లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. దాంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎంతమంది దగ్గర నుంచి ట్రై చేసినా వాళ్ళేమో మీకు యుఎస్ఎఫ్డిఏ లేకుండా అయితే మేము ఇస్తాము, అది ఉంటే మాత్రం ఇవ్వము ఫైనాన్స్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అది లేకుండా నేను చేయనని నేను నిర్ధారించుకొని కూర్చోవడం జరిగింది. సో దీంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో చాలా ఫైనాన్షియల్ లాసెస్ అక్కడి నుంచి బిగిన్ అయినాయి. సో ఆ ఫైనాన్షియల్ లాసెస్ నుంచి ఏమైంది, ఆ హోటల్ ప్రాజెక్ట్ నుంచి రావడము, తర్వాత ఈ ట్రేడింగ్ కంపెనీ క్లోజ్ అవ్వడము, తర్వాత కొత్త హోటల్ ప్రాజెక్ట్ నుంచి కూడా బయటికి రావడము, అన్నీ ఒకదానక ఒకటి కష్టాలు మొదలయ్యి ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయే స్టేజ్కి రావడం జరిగింది. దీంతో బ్యాంక్స్లో కొన్ని బారోయింగ్స్ ఉంటే అవి కేసెస్ ఫర్ రికవరీ ఆఫ్ లోన్ వాళ్ళు వేయడం జరిగింది. ఇలాగా అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మాకు సొంత ఇల్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న మేము అందరికీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. రిలేషన్స్ అందరూ కూడా అయిపోయింది, వీళ్ళు ఇంకా దేనికి పనికిరారు, వీళ్ళు ఇంకా ఎలా పైకి వస్తారు, ఏం పైకి వస్తారు అనడం, కొంచెం చులకనగా చూడడం అన్నీ జరగడం మొదలైనాయి. అంతకుముందు అందరూ బాగా ఆప్యాయతగా ఉన్న వాళ్ళు కూడా దూరం అవ్వడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో దీనికి ముందే కొన్ని రోజుల ముందు ఈ కష్టాలు జరుగుతున్న టైంలోనే నేను సింగపూర్కి పోయి రావడము, ఆ వ్యక్తిని నువ్వు ఎలాగైనా పర్ఫామ్ చేయడము, చెయ్యండి అని అడగడం, ఇలాంటి టైంలో ఒక ఆస్ట్రాలజర్ ఫ్రెండ్ ఒక ఆయన నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎప్పుడు ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళలేదు. సో కాబట్టి నాకు రావడమా రాకపోవడమా అనేది ఆలోచనలో ఉన్నప్పుడు, లేదండి ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి, మీరు ఆయన్ని ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది, మీకు ఇప్పుడు ఉన్న కష్టాలు కూడా ఆయన ఏదైనా సొల్యూషన్ చెప్తారు అని అనడం జరిగింది. చిన్నబ్బాయి పుట్టి 15 days. సో నేనన్నాను సరే వెళ్దాము అని అన్నప్పుడు నేను బయలుదేరడానికి సిద్ధమైన టైంలో నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. లేదు ఆ బాబు బాగా ఏడుస్తూ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలేమో, కడుపు నొప్పిలాగా ఉన్నట్టుంది, మీరు ఇంటికి వచ్చేసేయండి వెంటనే అని. సో నేను ఆయనతో చెప్పాను, మా ఫ్రెండ్తో, లేదండి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, వెళ్దాం, నేను ఇంటికి వెళ్తాను అంటే, లేదు ఒకసారి కలిసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అలాగా ఆ స్వామీజీతో ఇంట్రడక్షను. నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన చూసి ఏదో నువ్వు కొంచెం కలవరంగా ఉన్నావే అనడము, అవునండి ఇలా ఉంది, మా అబ్బాయి ఏడుస్తున్నాడని చెప్తే నేను మిమ్మల్ని కలిసేసి వెళ్దామనేసి వచ్చాను అంటే, ఏం కాదులే ఆయన చెప్పడము. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆయన నాకు ఒక అరటిపండు ఇచ్చేసి,
ఇది మీరు తీసుకెళ్ళి మీ అబ్బాయికి తినిపించండి, అన్నీ తగ్గుతాయి, ఆయన తగ్గుంటుందిలేండి అని చెప్పారు. నిన్నే మార్చు శక్తి. జీవితం అంటే నిరాశ, నిస్పృహ అనుకునే చాలా మందిలో ఒకప్పుడు నేను ఉన్నాను. ఇంతే నా జీవితం అనుకుంటున్న సమయంలో ఒక గొప్ప శక్తి నా జీవితాన్ని మార్చింది. నన్ను మార్చిన ఆ గొప్ప శక్తి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే 1-800-425-5995కి ఫోన్ చేసి ఉచితంగా పుస్తక రూపంలో పొందవచ్చు. నేను వివాహ జీవితంలో కడుగు పెట్టగానే ఎన్నెన్నో సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించేవి. అప్పుడే నాకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలిసింది. దాని ద్వారానే మిమ్మల్ని మార్చే శక్తిని పొందాను. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 1-800-425-5995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నిన్నే మార్చు శక్తి. అక్కడి నుంచి నేను బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత మిస్సెస్ చెప్పారు, అవును అప్పుడు ఏడ్చాడు మీకు ఫోన్ చేసినప్పుడు, ఆ తర్వాత ఏడుపు ఆపేశాడని నా మిస్సెస్ చెప్పడంతో, ఓహో ఇది స్వామీజీకి తెలిసి ఉంటుంది అంటే ఆయన చెప్పినప్పుడు అది అలా ఆగిపోవడం జరిగింది అనేది ఒక విశ్వాసంలాగా నాలో కొంచెం టెండెన్సీ వచ్చింది. ఆ టెండెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు వచ్చి ఆస్ట్రాలజర్ లేదు మళ్ళీ ఒకసారి వెళ్దాము స్వామీజీ గారు రమ్మన్నారు అని అంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత నన్ను చూసిన తర్వాత ఆయన నాకు ఇట్లా, నేను ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను కానీ నాకు అక్కడ ఒక ల్యాండ్ ఎవరు అలాట్ చేశారు, దాన్ని మీరు ఆశ్రమం కింద కన్స్ట్రక్ట్ చేయాలని నాకు ఒక ఆశగా ఉంది అని చెప్పేసి ఆ డ్రాయింగ్స్ దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ తీసుకొచ్చి నా ముందు వేసేసి మీరు ఈ ఆశ్రమానికి ట్రస్ట్కి మీరు సెక్రటరీగా ఉండాలని చెప్పారు. నేను అన్నాను, స్వామీజీ గారు నాకు ఇదేం తెలియదు, నేను చాలా చిన్నోడిని వయసులో, చాలా పెద్దోళ్ళు ఉన్నారు మీతో, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేయొచ్చు కదా. లేదు ఇది నువ్వు చెయ్యి అని చెప్పి ఆ డ్రాయింగ్స్ ఇవ్వడము, అవన్నీ నా ముందు పెట్టడము, నన్ను సెక్రటరీ చేయడము, ఇవన్నీ జరిగిపోయాయి. స్వామీజీ గారిని తీసుకొని నా మిస్సెస్ ఆర్కిటెక్ట్ కాబట్టి తనని తీసుకొని మా చిన్న బాబు 15 రోజులైనా ఆయన్ని తీసుకొని ఆ సైట్కి వెళ్ళడం జరిగింది. ఆ సైట్కి రోడ్ యాక్సెస్ ఏది లేకున్నా మేము ఒక చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పైకి ఎక్కి ఒక చిన్న రూమ్ ఉండింది. ఆ రూమ్లో బాబుని పెట్టేసి ఆ చుట్టూ తిరుగుతున్న టైంలో బాబుని నేను ఎత్తుకుంటే ఏడ్చేవాడు, కింద పెడితే నార్మల్గా ఉండేవాడు. సో ఈ స్వామీజీ బయట తిరుక్కుంటూ కూడా తర్వాత వచ్చేసి, అవును నువ్వు కింద పెడితే బాగున్నాడు, నువ్వు ఎత్తుకుంటే ఏడ్చాడు కదా నీ కొడుకు అని. అలా స్లోగా తనకున్న పవర్స్ని నాకు పవర్స్ ఉన్నాయనే విధంగా నాకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేషన్ జరిగింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అంటే నార్మల్గా తీసుకొని చేస్తూ వచ్చాం. అలా మొదలైంది మా రిలేషను. తర్వాత ఆ స్వామీజీ గారు నేను శివాంశ అని చెప్పేవారు. తర్వాత ఆశ్రమం కన్స్ట్రక్షన్ చేసాము. కన్స్ట్రక్షన్ చేసి అన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ అదే టైంలో మెడిటేషన్ అని, తర్వాత యోగాస్ అని అన్ని విద్యలు నేర్పిస్తూ వచ్చేవారు. తర్వాత కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి మనిషి ఆలోచనలో మెడిటేషన్ అని, తర్వాత దేవుడి భక్తి అని చాలా ఎక్కువగా ఉంటాయని అంటారు. సో అదే టైంలో నేను కూడా అదే మెడిటేషను చాలా ఎన్నో గంటలు చేసేవాడిని. గాయత్రి మంత్రం ఒక 6 నెలలు చేశాను. తర్వాత అందరూ పులి చర్మం మీద కూర్చొని మీరు మెడిటేషన్ చేయలేరు అని చెప్పేవాళ్ళు. సో నేను ఒక పులి చర్మం తిరుపతికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఎవరో ఇస్తే వాళ్ళు అది తీసుకొని దాని మీద కూర్చొని 2-3 అవర్స్ మెడిటేట్ చేసేవాడిని. ఆ టైంలో మళ్ళీ మా రిలేషన్స్ వచ్చి ఇప్పుడెందుకు ఇలాంటివన్నీ ఆపేసేయాలి అని చెప్పేవారు. అక్కడ ఇంకా ఎన్నో పూజలు, ఎన్నో రకాల రిలీజియస్ సెరమనీస్ అన్నీ ఆ ఆశ్రమంలో జరుగుతూ వచ్చినాయి. అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేయడము, సెక్రటరీగా అన్ని పనులు చేయడము, అప్రూవల్స్ తీసుకురావడం, ట్రస్ట్కి ఎగ్జంప్షన్స్ తీసుకురావడం, ఇవన్నీ చేయడం జరుగుతున్న టైంలో ఎక్కడో ఒక దగ్గర నాకు ఏదో సరిగ్గా అనిపించక, లేదు ఇది మనకు కరెక్ట్ అయిన ప్లేస్ కాదేమో, ఇది నాకు తగదేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు కొన్ని రోజులు నాలో నేనే తర్జన భర్జన పడేసి ఇక్కడ వద్దులే అని చెప్పి బయటికి వెళ్ళిపోదామనేసి ప్లాన్ చేసుకొని బయటకు వచ్చేసాను. అప్పుడు అందరూ అక్కడ ఉన్న వేరే భక్తులు అనేవాళ్ళు, లేదు నువ్వు అలా వెళ్ళడానికి లేదు, నువ్వు వెళ్తే స్వామి గారికి కోపం వస్తుంది, శపిస్తారు, అది ఇది అనేవాళ్ళు. అయినా నేను కరెక్ట్ కాదేమో, సరే మనం వెళ్దాము అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఈ లోపల ఈ సింగపూర్ ప్రాబ్లము, తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ బ్యాంక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా చాలా విపరీతమైన పరిస్థితికి రావడము, కేసులు ఫైల్ అవ్వడము అన్నీ జరుగుతూ వచ్చాయి.
ఆ సిచ్యువేషన్లో ఒక బ్యాంక్ కేసు కొంచెం సీరియస్గా అయినప్పుడు నేను ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. సో ఆ లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ రావడం జరిగింది. ఆయన అన్నారు, అలా కాదు, నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను, ఆ స్వామీజీ చాలా గొప్ప స్వామీజీ, ఆయన దగ్గరికి నువ్వు రావాలి అని అన్నారు. అంటే వద్దండి, నేను స్వామీజీ దగ్గరికి ఇప్పుడు ఎక్కడికి రాదలుచుకోలేదు, నాకు ఈ లీగల్ అడ్వైజ్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అప్పుడు ఆయన ఎవ్రీ ఈవినింగ్ ఆ స్వామీజీ ఆశ్రమం నుంచే ఆయన ప్రాక్టీస్ చేసేవారు. సో ఒకరోజు నన్ను మీరు అక్కడికి రండి, నేను అడ్వైజ్ ఇస్తానని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఆయన అదే ఒక సందర్భంలో స్వామీజీ గారు బయట ఉన్నారని చెప్పి నన్ను ఇంట్రడ్యూస్ చేయడము జరిగింది. ఆ స్వామీజీ గారు నన్ను చూడగానే మీరు ఈ సొసైటీకి, ఈ ట్రస్ట్కి మీరు ప్రెసిడెంట్ అవ్వాలని ఆయన నన్ను ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా మళ్ళీ అక్కడ కొంత డబ్బు డొనేషన్స్ కింద రేస్ చేయడము, మొదటి ఆశ్రమంలో కూడా డొనేషన్స్ రేజ్ చేసి ఆ ఆశ్రమం కంప్లీట్ చేయడము, తర్వాత ఈ ఆశ్రమంలో డొనేషన్స్ రేజ్ చేసి ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి క్రియేట్ చేయడము, అవన్నీ జరిగాయి. ఈ జరుగుతున్న టైంలో ఈ స్వామీజీ గారు కూడా ఒక్కొక్కసారి ఒక రకంగా ఉండడం, ఇంకొకసారి ఇంకొక రకంగా ఉండడం అబ్జర్వ్ చేసి ఏంటి మనం చేసేది కరెక్టేనా అనే ఆలోచనలో నేను పడి ఉన్న టైంలో కొన్ని రోజులు అక్కడికి వెళ్ళడం కూడా ఆపేయడం జరిగింది. ఇంకొద్దులే, మనం ఇక్కడికి వెళ్ళడం బాగుండదేమో అనే ఆలోచనతో అక్కడ కూడా ఆగిపోయాను. కానీ ఈ లోపల అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆశ్రమంలో. నేను ఏదైతే ఆ 6 months వెళ్ళట్లేదో ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరగడం, అది పెద్దగా ఫ్లేర్ అప్ అవ్వడం, దాని మీద పోలీస్ కేసు బుక్ అవ్వడం, తర్వాత పోలీస్ రేడ్ చేసిన టైంలో ఆ స్వామీజీ గారు నాకు ఫోన్ చేయడము, మీరు ఒకసారి వచ్చిపోండి, ఇట్లా జరిగింది, మాదేం తప్పు లేదని చెప్పడం. మా మిస్సెస్ వద్దన్నా కానీ నేను వెళ్ళడము, తర్వాత కొంతమంది భక్తుల్ని తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్తే నేను ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పి అడగడం. అప్పుడు పోలీస్ వాళ్ళు ఈయన బయట ఉంటే వీళ్ళని ఏదో విధంగా కవర్ చేస్తాడేమో అని చెప్పేసి నాకు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకొని వాళ్ళు నన్ను కూడా ఆ కేసులో పెట్టడము. ఆ రోజు మొదలైన కేసు ఇప్పుడు 13 years, ఈ రోజుకి ఇంకా కోర్టు వెళ్తూనే ఉన్నాము. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. అలా జరిగి ఆ నుంచి కూడా మేము ఇంకా బయటికి రావడము, ఆ ట్రస్ట్కి రిజైన్ చేయడము అలా జరిగిపోయింది. ఈ లోపల ఆయనేమో నేను విష్ణాంశ అని చెప్పేవాడు, మొదటి స్వామీజీ ఏమో శివాంశ అని చెప్పేవాడు. ఇలా ఉన్న టైంలో నాకు జూనియర్గా ఉండి మేము కలిసి ఆడుకునే ఒక ఫ్రెండ్ మా స్కూల్లో జూనియర్గా ఉండేవారు. ఆయన సడన్గా ఆయనకి పవర్స్ వచ్చాయి. ఆయన ఇప్పుడు ఒక గొప్ప స్వామీజీ, ఆయన చుట్టూ చాలామంది వెళ్తుంటారు. సో ఆయన పిలిచేసి, లేదు నీకు కరెక్ట్ గురువు నేను నీకు గురుపదేశం చేస్తానని ఒకరోజు పిలవడము, గురుపదేశం చేయడము, ఆ తర్వాత నీకేం కనపడ్డది అని అడగడము, నాకేం కనపడలేదని నేను చెప్పడము, లేదు అలా కాదు అని చెప్పి ఆయన మళ్ళీ నన్ను ఒక దుర్గ గుడి తీసుకెళ్ళి అక్కడ మెడిటేట్ చేయించడము వాళ్ళ శిష్యులతో సహా. మళ్ళీ అందరు శిష్యులతో అడిగినప్పుడు వాళ్ళందరికీ ఏదో ఒక దేవత కనపడడం. నా విషయానికి వచ్చేటప్పటికి నాకేం కనపడలేదని చెప్పడం, అలా కాదు అని చెప్పి మళ్ళీ ఇంకొక బాబా సమాధి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మెడిటేట్ చేయించడం. అక్కడ మళ్ళీ అందరు శిష్యులను అడిగితే వాళ్ళు, లేదు నాకు ఈ దేవుడు కనపడ్డాడు, ఆ దేవుడు కనపడ్డాడు అని వాళ్ళు చెప్పడం. నా టైం వచ్చినప్పుడు మీకేం కనపడ్డదంటే నాకేం కనపడలేదని చెప్పడం. ఇలాంటి టైంలో లేదు నేను నీకు మంచి చేస్తానని ఆయన నన్ను పిలవడము. సరే నేను స్పిరిచువల్ లైఫ్ పనికిరానేమో ఎందుకంటే నాకేం కనపట్లేదని నేను చెప్పడము. అలా జరుగుతున్న టైంలో ఈ పోలీస్ కేసు సివియర్గా అయిపోయి తర్వాత అందరినీ అరెస్ట్ చేయడం, స్వామీజీని అరెస్ట్ చేయడము, తర్వాత అక్కడ ఉన్న భక్తులను అరెస్ట్ చేయడము జరిగింది. సో నేనేం చేశానంటే ఈ టైంలో బెయిల్ అప్లై చేయడానికి ఒక తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన బెయిల్కి ట్రై చేశారు. బెయిల్కి ట్రై చేసిన తర్వాత ఆ కేసు ఆయన టేకప్ చేసి ఆయన ముందుకెళ్తూ వచ్చారు. ఆయన హీ వాజ్ ఇన్ క్రైస్ట్. సో ఐ డిడ్ంట్ నో దట్. ఆయన కూడా నన్ను కలవలేదు ఎప్పుడు. నా మిస్సెస్ వెళ్ళి ఆయనతో ఆ బెయిల్ పిటిషన్స్ ఇవన్నీ తను ఫైల్ చేసింది. ఈ టైంలో ఏ రిలేటివ్, ఏ ఫ్రెండు ఎవరు కూడా ముందుకొచ్చి సహాయం చేయడానికి కానీ దేనికి కానీ నిరాకరించారు. ఆర్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు, వాళ్ళు ముందుకు రాలేదు, సహాయం చేయాలని కూడా రాలేదు. ఎందుకంటే ఒకలాంటి సోషల్ స్టిగ్మా లాగా అనిపించిందేమో. ఈయన ముందంత డబ్బు పోగొట్టుకున్నాడు, తర్వాత ఈ స్వామీజీలని ఇదని అదని. సో వాళ్ళకి ఒకలాగా ఈయనతో మనం పెట్టుకుంటే మనకు ఒక సోషల్ స్టిగ్మా లాగా ఉంటుందని ఒక ఫీలింగ్తో ఎవరూ రాలేదు. నిన్నే మార్చు శక్తి.
లవ్ చేసి నిన్నే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని మీరంతా ఏం మనుషులయ్యా? హలో, నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నేను కట్టుబాట్లతో పెరిగిన దాన్ని చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోవాలంటే భయం. +2 ఎగ్జామ్ బాగా వ్రాసిన ఫలితం ఫెయిల్ అయ్యాను. అప్పుడే టోల్ ఫ్రీ నంబర్ గురించి తెలిసింది. నాలో నమ్మకం, ధైర్యం ఎంతగానో పెరిగాయి. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. మిమ్మల్ని మార్చే శక్తికి థ్యాంక్స్. నిన్నే మార్చు శక్తి. ఒకరిద్దరు ఫ్రెండ్స్ మాత్రం డెఫినెట్గా ముందుకొచ్చి నా మిస్సెస్కి సహాయం చేసి ఆ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత అడ్వకేట్ గారు, ఏమండి ఒకసారి వచ్చి మేము ప్రే చేయొచ్చా మీ దగ్గర అని అడగడం జరిగింది. సో నాకేం అభ్యంతరం లేదండి అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చే లోపలనే ఈ లోపల మళ్ళీ ఇంకొక స్వామీజీని ఎవరో ఫ్రెండ్స్ ద్వారా కలవడం జరిగింది. ఆయనేమో నేను బ్రహ్మాంస అని ఆయన చెప్తారు. అలాగా ఇంకొక లేడీ ఒకరుంటే వారికి అన్నీ చూడగలదు, దూరదృష్టి ఉందని చెప్తారు. వారిని కలవడం, ఎంతోమంది స్వామీజీలను కలవడం చాలా విచిత్రంగా అనిపించింది. ఈ లోపల బ్రదర్ ఆయన అడ్వకేట్గా రావడము, తర్వాత ఆయన వచ్చి ఫస్ట్ ప్రే చేయడము, ఆ డిన్నర్కి వచ్చినట్టు వచ్చి ఆయన ప్రే చేయడము, ఆ తర్వాత ఆయన పాస్టర్ డేవిడ్ సుధాకర్ గారని వారిని తీసుకొని ఇంటికి రావడం జరిగింది. అడ్వకేట్ గారు నాతో ఏమన్నారంటే, నాకు ఒక పాస్టర్ గారు తెలుసండి, ఆ పాస్టర్ గారు వచ్చి మీ గురించి ఆ పాస్టర్ గారితో నేను డిస్కస్ చేయడం జరిగింది, ఆ పాస్టర్ గారు వచ్చి మీ ప్రే చేస్తా అన్నారు. సో ఆ పాస్టర్ గారిని నేను తీసుకొని వస్తానని చెప్పారు. తర్వాత ఆ పాస్టర్ గారు రావడం జరిగింది. ఆయన వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టి ఆయన ప్రే చేయడము, మొదటి రోజు, తర్వాత రెండో రోజు, మూడో రోజు అలా ఆయనకి ఎప్పుడు వీలవుతే అప్పుడు వచ్చేసి ప్రే చేయడం. అక్కడి నుంచి నాకు క్రైస్ట్ అనాయింట్మెంట్ అనండి, లేదా ఆ రోజు నుంచి క్రైస్ట్ బ్లెస్సింగ్స్ అనండి, లేదా క్రైస్ట్ని తెలుసుకోవడానికి ఒక ఆరంభం అనేది ఆ రోజు నుంచి జరిగింది. తర్వాత నాకు వారు ప్రే చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక ఫ్రెష్నెస్, ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగేది. ఎలా ప్రే చేయాలి, ఎలా సబ్మిట్ చేసుకోవాలి, నాకున్న విషయాలన్నీ ఎలా చెప్పుకోవాలి అని ప్రతి ఒక్కటి ఆయన ఇండివిజువల్గా ప్రతి విషయం చెప్పేవారు. నేను అలా మొదలయ్యాను ప్రేయర్ చేయడం, మార్నింగ్, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ ఈవినింగ్. ఎందుకంటే ఆ టైంలో నేను బిజినెస్ కూడా చేసేవాడిని కాదు. సో అలా చేసుకుంటూ ఆ పాస్టర్ గారు చెప్పిన విధానం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ పాస్టర్ గారు, తర్వాత ఈ అడ్వకేట్ గారు, నేను వేరే వాళ్ళ ఆఫీసెస్లో అక్కడ ఇక్కడ కలిసి మళ్ళీ ప్రే చేసుకునే వాళ్ళం. అలా ప్రే చేసుకున్న టైంలో ఒకరోజు సడన్గా అనాయింట్మెంట్ ఎంత గొప్పగా జరిగిందంటే, ఆ రోజు ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. సో అలాగా ఎవ్రీ డే ఇట్ వాజ్ గ్రోత్ ఇన్ మీ. ఆ అనాయింట్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తూ వచ్చింది. ప్రతిరోజు ఆ ప్రేయర్లో కూర్చొని ప్రే చేస్తున్న టైంలో ఒక ఫీలింగ్ ఆఫ్ ఏదో వెళ్ళిపోతుంది, ఆ బరువు వెళ్ళిపోతుంది, ఇంకా నాకేమీ భయం లేదు, నాకు ఇలాంటిది ఏమీ జరగదు అనే ఒక దృఢత్వం అనేది నాలో మొదలైందండి. పాస్టర్ గారు నాతో ప్రేయర్స్ చేయడమే కాకుండా, ఎప్పుడైతే కొంతమంది విచ్ క్రాఫ్ట్ కానీ, తర్వాత డెమన్ పొజెస్డ్ పీపుల్ కానీ అక్కడికి చర్చ్కి వచ్చినప్పుడు ఆయన నన్ను పిలిచేవారు ఆయనతో పాటు ప్రేయర్స్ చేయడానికి. ఎప్పుడైతే ప్రేయర్లో కూర్చుంటామో ఆ వచ్చిన ఒక ఫ్రెష్నెస్, కంప్లీట్ ఒక స్పిరిట్ ఆఫ్ గాడ్ మన మీదకి వచ్చినప్పుడు ఎలా ఒక ఫీలింగ్, మొత్తం బాడీ అంతా ఒక లైట్గా అయిపోయి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో ప్రీవియస్ జీవితంలో ఎప్పుడు కనపడలేదండి. ఎన్ని టెంపుల్స్, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు నాకు ఆ అనుభవం అనేది తెలియదు. ఒకరోజు నేను నా వైఫ్ బెంగళూరులో ఉన్నామండి. పాస్టర్ గారు ఫోన్ చేసి, నాకెందుకో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, నేను మీ ఇంటికి వచ్చి ప్రే చేస్తాను అని అన్నారు. ఆ టైంకి ఆయనకు తెలియదు మేము బెంగళూరులో ఉన్నాం. నేను చెప్పాను, పాస్టర్ గారు మేము బెంగళూరులో ఉన్నాము, మీరు వెళ్ళి ప్రే చేయండి అని చెప్పాను. సో పాస్టర్ గారు వచ్చి ప్రే చేశారు. అదే నైట్ అరౌండ్ 2 o'clock మా అబ్బాయి ఏం చేశాడంటే, బెలినో, ఆయనకు అప్పుడు 16 years, కొత్త బెలినో కార్ అంటే ఒక 6 months old కార్ తీసుకొని అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఈ వెంట్ అవుట్ రేసింగ్. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో మాకు తెలియదండి. కార్ డివైడర్ని కొట్టేసేసి అది అలా గాల్లోకి ఎగిరి అది 3 times రోల్ అయ్యి కింద పడిపోయి అది మొత్తం క్రష్ అయిపోయి, అది ఏదో విధంగా ఈ అబ్బాయి బయటికి వచ్చేసి ఇంట్లో ఎవరికి ఏం చెప్పకుండా పడుకున్నారు. అయితే ఇదంతా గమనించిన వాచ్మెన్ ఈ అబ్బాయి కార్తో వెళ్ళిపోవడం, కార్ లేకుండా రావడం, ఆయన వెళ్ళి మా సిస్టర్ ఇన్ లా ఉంటే సిస్టర్ ఇన్ లాకి చెప్పారు, ఈ అబ్బాయి కార్తో వెళ్ళాడు, కార్ లేకుండా వచ్చాడు, ఏదో జరిగింది మీరు చూడండి, లేకపోతే సార్ వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ అయిపోద్దని చెప్తే మా సిస్టర్ ఇన్ లా వచ్చి నైట్ 3 o'clock 3:30 4 ఆ ప్రాంతంలో
ఆ పైన తను ఫోర్స్ చేసి లేదు ఏదో జరిగింది నువ్వు చెప్పు అని చెప్తే అప్పుడు ఫైనల్గా యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడండి అబ్బాయి. తర్వాత మా బ్రదర్ని పిలవడం, మా బ్రదర్ వెళ్ళిపోయి ఆ కార్ చూసిన తర్వాత ఆయన షాక్ అయిపోయినాడండి. బికాస్ దర్ ఇస్ నథింగ్ ఇన్ ద కార్, ఎవ్రీథింగ్ గాట్, ఇట్ వాజ్ అ టోటల్ లాస్. ఈ అబ్బాయి మాత్రం బయటకు వచ్చేసాడు అండ్ వితౌట్ ఎ స్క్రాచ్ ఆన్ హిస్ బాడీ. వచ్చిన తర్వాత మా ఫాదర్ ఇన్లో అసలు బిలీవ్ చేయలేదండి, ఇంత మేజర్ యాక్సిడెంట్ ఇలా జరిగింది, వీడికి ఆ స్క్రాచ్ లేకుండా ఎలా ఉంటుందని. హీ టుక్ హిమ్ టు హాస్పిటల్, గాట్ ఆల్ ద స్కాన్స్ డన్, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, దే వాజ్ నాట్ ఈవెన్ ఎ స్క్రాచ్ ఆన్ హిస్ బాడీ. అంటే చెప్పడం ఏంటంటే, ఈ చిన్నగా కనిపించిన మీరు 16 years అబ్బాయి, వాడికి లైసెన్స్ లేదు, వెనక నుంచి ఇంకో వెహికల్ వచ్చుంటే వీడు బ్రతకడమే కష్టము. అండ్ ఆ నైటు వీడు దాంట్లో నుంచి ఒక బాడీ మీద ఒక స్క్రాచ్ లేకుండా బయటికి రావడం, దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఆ పాస్టర్ గారికి ఏదో అనిపించడం, ఆయన రావడం, ప్రే చేయడము, ఇట్ ఈస్ ఆల్ డివైన్ గ్రేస్. హీ నోస్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ నోన్ టు హిమ్ అనే ఆస్పెక్ట్ చెప్పాలి అని అంటే, ఆయనకు అది తెలుసు అది జరుగుతుందని. ఆ జరుగుతుందాన్ని అవాయిడ్ చేయడానికి ఆ పాస్టర్ గారిని పంపించడము, ప్రే చేయడము, వీడు అదే ఈవినింగ్ వెళ్ళిపోవడము, ఈ యాక్సిడెంట్ జరగడం, తర్వాత మేము రావడము, తర్వాత ఇవన్నీ మేనేజ్ చేసి ఏదో చేసి వితౌట్ ఎనీ ప్రాబ్లం ద బాయ్ వాజ్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ వుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ హిస్ క్యారియర్ ఇన్ ఫ్యూచర్. ఇది చెప్పుకోవడానికి యాజ్ ఎ టెస్టిమనీ, యాజ్ ఎ విట్నెస్ టు వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. అండ్ సెకండ్ అబ్బాయి వాట్ హీస్ డూయింగ్ హిస్ డిగ్రీ ఇన్ లివర్పూల్, ఫుట్బాల్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో. పెద్ద అబ్బాయి ఇంటర్న్షిప్కి MBBS త్వరలోనే అయిపోతుంది. సో God has blessed our entire family, and my wife is doing architecture consultancy. She is doing very well, though she is yet to come into the Lord, but we know she accepts the grace of the God, because all this she has seen. And when we every incident we reveal to her, we narrate to her, we explain how normally it would be. And ఇప్పుడు ఇలా దేవుడి దయ ఉంది కాబట్టి ఎలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు షీ అండర్స్టాండ్స్. ఫర్ ఎవ్రీబడి దెర్ ఇస్ అ డే ఆఫ్ అనాయింట్మెంట్. మాకు ఎలాగైతే డే ఆఫ్ అనాయింట్మెంట్ గాడ్ హెస్ గివెన్, ఐ థింక్ వెరీ సూన్ హీ విల్ ఆల్సో గివ్ అ డే ఆఫ్ అనాయింట్మెంట్ ఫర్ హర్. అండ్ వీ నో our God will do everything good for us, and in his name everything will be a triumph, and we are very hopeful about it. All the glory to God.